అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. జనవరి 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే. గ్యాస్ సిలిండర్ల ధరల సంగతి చూస్తే ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. గత కొన్ని నెలలుగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో జనవరి గ్యాస్ సిలిండర్ల ధరల్లో పెను మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఇటు గృహ వినియోగదారులు, అటు వాణిజ్య అవసరాలకు గ్యాస్ వినియోగించేవారు టెన్షన్ పడుతున్నారు. గ్యాస్ ధర ఎంత పెరుగుతుందో అని అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంగతి చూస్తే పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఆమోదం కావాలి. దీనికోసం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలాంటి టెన్షన్ ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త ఫీచర్ను పరిచయం చేయబోతుంది. ఇక్కడ ఉద్యోగులు తమ ఖాతా నుండి విత్డ్రాను స్వయంగా చేసుకోవచ్చు. అంటే ఉద్యోగి స్వయంగా తనకు తాను ఆమోదం పొందేలా చేసుకోవచ్చు. కార్ల ధర పెంపు ఎలా ఉంటుందో చూద్దాం. జనవరి నుంచి కొత్త కారు కొనాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అంటే మారుతి సుజుకి, హ్యుండై, మహీంద్రా సహా ప్రధాన కంపెనీలు తమ వాహనాల ధరలను 3% వరకు పెంచబోతున్నాయి. దీనివల్ల వచ్చే జనవరి నుంచి కారు ధర పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇయర్ ఎండ్లోనే కార్ల బుకింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఒకవేళ జనవరిలో కొనాలంటే ఎంత మొత్తం అదనంగా పెట్టాలని అన్ని లెక్కలు వేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ గురించి ఒక అప్డేట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్లో చాలా కొత్త రూల్స్ రానున్నాయి. అంటే మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఉపయోగించి 2 డివైజుల్లోని మాత్రమే చూడవచ్చు. మూడో వ్యక్తి ఇదే ఖాతాను ఉపయోగించి మరొక టీవీలో చూడాలనుకుంటే ఖచ్చితంగా అతను మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. దీంతో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు అలర్ట్ అయ్యారు. యూపీఐ మనీ లావాదేవీ గురించి ఒక అప్డేట్ ఉంది. యూపీఐ 123 పే చెల్లింపు లావాదేవీ పరిమితిని పెంచింది. గతంలో యూపీఐ 123 పే 5,000కే పరిమితం కాక ఇప్పుడు దాన్ని 10,000కు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని పంపించడానికి అవకాశం ఏర్పడింది. యూపీఐ 123 పేను ఉపయోగించే వారికి ఇది నిజంగా లాభదాయకమే అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.